హాయ్ అండి, వెల్కమ్ టు మై హోమ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ ఊపర్ ఉన్నాను. ఏంటక్క అంత హ్యాపీగా ఉన్నావా అని అనుకుంటారు. నేను హ్యాపీగా ఉండడానికే ప్రయత్నిస్తాను. ఎందుకు అనే విషయం మీ అందరికీ చెప్తాను. ఇప్పుడు నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ అనేది నేను చనిపోయేంత వరకు మర్చిపోకుండా ఉండే ఒక జ్ఞాపకం అన్నమాట. అందరూ ఎలా తీసుకుంటారో నాకు తెలియదు ఫ్రెండ్స్. నేను ఏదైనా తీసుకున్నాను అంటే అది నా మనసుకు తీసుకుంటానన్నమాట. నేను చేసే పెద్ద తప్పు అదే. ఒక మంచి మాట మీ అందరికీ చెప్తాను. ఏంటి అంటే, మనం దేనికి అడిక్ట్ అయినా దాన్ని ఎలానన్నా మార్చుకుంటాం. లేకపోతే వెయిట్ పెరగడం అలా అంటే తినడం అలాంటివి ఏదైనా అలవాటు చేసుకుంటే మార్చుకోవచ్చు, వెయిట్ పెరిగినప్పుడు తగ్గించుకోవచ్చు. కానీ మనిషికి మాత్రం ఎప్పుడు అడిక్ట్ కాకండి. ఎందుకంటే మనం మనిషి పైన ఎక్కువ ప్రేమ పెంచుకున్నాము అనుకోండి, వాళ్ళు దూరమైన మనమే బాధపడాలి. వాళ్ళు మనని ఇష్టపడకపోయినా మనమే బాధపడాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎంత వీలైతే అంత ఎంత ప్రేమించాలో అంతే ప్రేమించండి. అతిగా ప్రేమించి మన ప్రాణం మీదకి తెచ్చుకోకూడదు అనేది నేను తెలుసుకున్నాను మా ఆయన దూరం అయిన తర్వాత. ఆయనను మర్చిపోవడం చాలా కష్టమైన పని. కాకపోతే ఏంటి అంటే, నన్ను నేను బయటకు తెచ్చుకుంటేనే ఇప్పుడు నా ఇద్దరు పిల్లల్ని నేను చూసుకోగలుగుతాను. కాబట్టి నన్ను నేను బయటకు తెచ్చుకోనికే ఈ ప్రయత్నాలన్నీ ఇంకా చేసే పనులన్నీ. కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, రామాయణం అంతా విన్న తర్వాత రామునికి సీత ఏమైందని అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు మనం ఇంకా చెప్పడం కూడా వృధా ప్రయాస అని నాకు అనిపిస్తుంది అన్నమాట. ఇంకా చెప్పి మన టైం వేస్ట్ చేసుకోవడం, మన నోరు వేస్ట్ చేసుకోవడం తప్పించి ఇంకా ఏమీ ఉండదు. వాళ్ళు ఏంటి అంటే ఇక అదే అనడానికి రెడీగా ఉంటారు. ఇంకా మనం వాళ్ళని మన మైండ్ పాడు చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళవలసిన జీవితం గురించి ఆలోచించకుండా ఇంకా ఇదే వాదనలు ఇవే జరుగుతూ ఉంటే లైఫ్ అనేది ముందుకు సాగదన్నమాట. మన లోపల ప్రేమతత్వం అనేది ఉండాలి. ప్రతిదానికి కాంప్రమైజ్ అయ్యే మెంటాలిటీ కూడా కొన్ని చోట్ల ఉండాలన్నమాట. కానీ కొంతమంది ఎలా ఉంటారు అంటే, మేము చేసిందే రైటు, మీరు ఇలానే ఉండాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారనమాట. ఎవరి లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అనేది ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నా ఇంట్లో ఎంత ఫేస్ చేస్తున్నాను అనేది నా ఒక్కదానికి మాత్రమే తెలుసు. బయట ఉండి చూసే వాళ్ళకు ఎవరికీ తెలియదు. కాబట్టి నా జీవితం కోసం నేను మాత్రమే పోరాటం చేయాలి. బాధ వచ్చినా నేనే ఫేస్ చేయాలి, సంతోషం వచ్చినా నేనే ఫేస్ చేయాలి. కాబట్టి అది డిసైడ్ చేసుకునే సాధ్యమైనంత వరకు నన్ను నేను బయటకు తెచ్చుకోనికే ప్రయత్నాలన్నీ చేస్తున్నాను అన్నమాట. నాకన్నా ఎక్కువ బాధ అయితే ఎవరికి ఉండదు. ఎందుకంటే ఈ ఒక్కరోజు మనం ఇప్పుడు నా దగ్గరికి ఒకరోజు వస్తారు, బాధపడతారు, వెళ్ళిపోతారు. తర్వాత మీ జీవితంలో మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. కానీ ఈ ఇంట్లో ఉన్న జ్ఞాపకాలు, ఆయనతో ఉన్న మెమొరీస్ ప్రతి ఒక్కటి కూడా అవి గుర్తొచ్చినప్పుడల్లా నన్ను ఎంత బాధిస్తాయి అనే విషయం నాకు తెలుసు. ఒక్కరోజు ఆయన కోసం నేను ఆలోచించడం మానేసాను అని మీరు అనుకుంటున్నారు. కానీ ఇదంతా పైకి కనిపించే సంతోషం మాత్రమే. ప్రతి మనిషికి ఇష్టమైన వాళ్ళు ఎప్పుడో ఒకసారి గుర్తొస్తూనే ఉంటారనమాట. అంటే మనం మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఏదో పనిలో పడి ఏదో ఒక బిజీలో ఉండి కొంచెం మన ఆలోచనల్ని డైవర్ట్ చేయగలుగుతాం. కానీ నిద్రపోయే ముందు మాత్రం మన ఆలోచనల్ని డైవర్ట్ చేయలేము. ఎందుకంటే నిద్రపోయే ముందు వాళ్ళ జ్ఞాపకాలు అనేటివి మనని పీడించడం కంపల్సరీ. కాబట్టి ఎవరు కూడా తెలియకుండా మాటలు అనేటివి మాట్లాడకండి ఫ్రెండ్స్. నా అంత పెయిన్ అయితే ఎవరు కూడా అనుభవించడం లేదు. దాన్ని మేము అనుభవిస్తున్నామని చెప్పుకోవడం తప్పించి ఇంకా వేరేదైతే ఏం లేదనమాట. నటించే వాళ్ళంటే నాకు చాలా చిరాకు వస్తుంది అనమాట.
ప్రేమ అనేది నటించడం నేర్చుకోకండి ఫ్రెండ్స్, నేను నిజం చెప్తున్నాను. ఇక్కడ ఏదైతే ఉందో అదే ఇక్కడ మాట్లాడడానికి ప్రయత్నించండి. మీ జీవితంలో ప్రతి దాంట్లో సక్సెస్ అవుతారు. అలా ఎప్పుడైతే ఉంటామో అలా మన జీవితంలో కూడా మనం ఎదుటి వాళ్ళకి ఏదైనా చెప్పగలుగుతాం. మనం మాట్లాడే మాట కూడా ఎదుటి వాళ్ళను బాధ పెట్టేలాగా ఉండకూడదు అని నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. మన మాట ఎదుటి వాళ్ళని గుచ్చుకునేలాగా మనం అని వెళ్ళిపోతాం, కానీ ఆ మాట ఎదుటి మనిషిని ఎంత బాధ పెడుతుంది అంటే, మిమ్మల్ని చూసిన ప్రతిసారి అరే వీళ్ళు ఈ మాట అన్నారు కదా, వీళ్ళతో ఇంకా ఫ్రెండ్షిప్ చేయాలా వద్దా, మాట్లాడాలా వద్దా అన్న ఆలోచనతోనే ఎదుటి వాళ్ళ మైండ్ సెట్ అనేది ఉంటుంది. కానీ కొంతమంది ఏంటి అంటే మానసికంగా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలా తీసుకునే వాళ్ళను మాత్రం మీరు ఎక్కువ బాధ పెట్టారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ బాధకి మూల్యం అయితే మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరిని మాటతో ఇబ్బంది పెట్టకండి ఫ్రెండ్స్. ఎవరి జీవితంలో ఏది ఎలా జరగాలి రాసుంటే అలాగే జరుగుతుంది. వీలైతే ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నించండి, వీలు కాకపోతే గమ్మున ఊరుకోండి. ఎవరికి ఏ ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే మాట్లాడకపోతే ఏంటి అంటే, అరే మాట్లాడకపోయినా ఎవరంతలో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదా అన్న ఆలోచనతోని ఉండనీకి ప్రయత్నించండి. కానీ ఎదుటి వాళ్ళ సంతోషాన్ని పాడు చేయాలని మాత్రం చూడకండి. ఉన్న బాధను ఇంకా రెట్టింపు చేయాలని మాత్రం చూడకండి. ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. బాధ అనేది ఎంత ఉంటుంది అనేది అది భరించే వాళ్ళకే తెలుస్తూ ఉంటుంది. మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, కావడి మోసే వాళ్ళకే తెలుస్తుంది బరువు ఎలా ఉంటుంది అనేది. అంతే, మనం బరువు మోస్తూ ఉంటే ఆ బాధ, ఆ పెయిన్ అనేది అర్థమవుతుంది. పక్క నుండి మాట్లాడే వాళ్ళకి ఏం అర్థమవుతుంది, ఏం అర్థం కాదు. కాబట్టి ఎవరిని మాటతో ఇబ్బంది పెట్టకుండా సాధ్యమైనంత వరకు మన మాట ఎదుటి వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వాలి, కానీ బాధను మాత్రం ఇవ్వకూడదు అనమాట. చాలామంది నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళను మనం మార్చాలని ప్రయత్నం చేయడం కూడా వృధా ప్రయాసాన్ని నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళ నెగిటివ్ మైండ్ సెట్ అనేది మనం మార్చడానికి వెళ్ళి మనము నెగిటివ్ తెచ్చుకోవడం తప్పించి ఇంకేం ఉండదు. అలాంటి వాళ్ళని సాధ్యమైనంత వరకు వదిలేయడమే బెటర్ అని నేను అనుకుంటాను. ఎంత వీలైతే అంత దూరం పెట్టడమే బెటర్. కొన్ని మన జీవితంలో ప్రశాంతతని తీసుకొచ్చేది ఏంటి అంటే, మనకు మనం ధైర్యం తెచ్చుకోవడం ఇంపార్టెంట్. మన మానసిక ధైర్యం అనేది మనల్ని ఎంతో స్ట్రాంగ్గా ఉండేలాగా చేస్తుంది అన్నమాట. ఎవరమైనా పుట్టేటప్పుడు అందరం కలిసి రాలేదు, పోయేటప్పుడు కూడా అందరం కలిసిపోము. కాకపోతే కొన్ని రోజుల ఆట, ఈ ఆటలో మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, అదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఒకరిని బాధ పెట్టకుండా ఉండగలగడం నేర్చుకోవడం ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను అనమాట. అందుకే ఎవరిని ఎందుకు అనాలి అని మన జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అని వెళ్తూ ఉండాలి.